Y+ కేటగిరీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగితే 20 అడుగులు పైకి ఎగిరిపడి కారులో నుంచి పడ్డారు ఆయన. అప్పటి నుంచి ఆయనకి ఆ Z+ కేటగిరీ కంటిన్యూ అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణలో పోలీసు కేంద్రం ఇచ్చే సెక్యూరిటీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పోలీసుల్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసేస్తే ఇలా చేస్తారా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముట్టుకెళ్ళేసింది, చేసి ఆ సెక్యూరిటీ మళ్ళీ మీరు రిస్టోర్ చేయండి అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెక్యూరిటీ తగ్గించారు. ఒకవేళ ఆయన దాని మీద ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారో ఆ రకంగా కోర్టుకు వెళ్ళి వారి యొక్క కోర్టు యొక్క ప్రొటెక్షన్ ద్వారా తెచ్చుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికి Z+ ఇవ్వాలి, ఎవరు Y+ ఇవ్వాలి అన్నది ఎవరు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అడగచ్చు. కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు కూడా, నాకు Z+ సెక్యూరిటీ ఏంటి, నాకేమైందని. ఉదాహరణ మీకు చెప్తాను. కిషన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే, ఆయనకు 1 Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనకు అర్థం కాలేదు ఎందుకు నాకు Z+ సెక్యూరిటీ ఏంటి అంటే, ఒక చోట ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తిని పట్టుకుంటే అతను నక్సల్ లింక్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ నక్సల్ లింక్స్ మొత్తం అది కాకుండా భారతదేశం వెళ్ళిపోయినటువంటి టెర్రరిస్ట్ సంఘటనలతో లింక్లు ఉన్న వ్యక్తి అని ప్రూవ్ అయింది. అతని మొబైల్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి గారి ఇంటి నమూనా మొత్తం, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, అతను ఎక్కడ తిరుగుతాడు ఏంటి, మొత్తం మ్యాప్లు స్కెచ్లు అన్ని దాంట్లో ఉన్నాయి. దాని ఆధారం చేసుకుని వెంటనే కిషన్ రెడ్డి గారు Z+ ఈ విషయం కిషన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో ఇలాగా వచ్చిన దానికి అడగకుండా కూడా ఇస్తారు, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఇస్తారు, చేస్తారు. కొంతమంది అడగచ్చు మాకు Z+ సెక్యూరిటీ గారు, బట్ దానిలో సహేతుకంగా ఉందా, నిజంగా థ్రెట్ ఉందా చూసి చేస్తారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, అందుకే బహుశా ఇన్ని సంవత్సరాల పాటు పరదాల చోట తిరిగారు. ఈ రోజు ఆయన ఇల్లు కూడా పొద్దున్న పేపర్లో ఫోటో చూశాను, పెద్ద పెద్ద ఐరన్ ఫ్రేమ్లు ఉన్నాయి. మరి ఆయన ఇల్లు అది కూడా నాకు తెలియదు, పేపర్లో వేసిన ఫోటో ఆధారంగా చెప్తారు. నిజమే అయితే ఆయన ఇంటి చుట్టూరు అంత ఐరన్ కట్టలు ఉన్నాయి. మరి ఆయనకి ఏంటి భయం, దేనికి పరదాల చోట తిరిగారు, దేనికి ఐరన్ కట్టలు, దేనికన్నా భయపడుతున్నారా అన్నది ఆయనే చెప్పాలి. బహుశా మనకు చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వానికి కనుక చెప్తే నాకు దీని మీద భయం ఉంది, నాకు దీని మీద థ్రెట్ ఉంది అని చెప్తే దానికి చూస్తారు, చేస్తారు. అది మనకు కావాల్సినంత మాత్రాన అది ఇచ్చేరు, లేకపోతే మనకు అక్కర్లేదన్న మాత్రాన వదిలేరు. కొంతమంది అంటారు నాకు అక్కర్లేదండి, అక్కర్లేనేమో వదలరు.